దేవస్థాన భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని దేవాదాయ శాఖ ఈవో పెంచల్ ప్రసాద్ తెలిపారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థం గ్రామంలో ఉన్న కోటేశ్వర స్వామి ఆలయ భూములకు వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో పాల్గొనేందుకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 3 సంవత్సరాల కాలపరిమితికి కోటితీర్థంలో ఉన్న భూముల వేలం వేగా గతేడాది 1,64,000 రూపాయలు రాగా ఈ ఏడాది 3,14,000 రూపాయలు రాబడి వచ్చినట్లు కోటేశ్వర స్వామి దేవస్థానం ఈవో పెంచల్ ప్రసాద్ తెలిపారు. వేలంపాటలో భూములు దక్కించుకున్న రైతులకు 2027 జూన్ వరకు గడువు ఉంటుందని అన్నారు. వేలంపాట పాడిన రైతులు డబ్బులు సకాలంలో చెల్లించకుండా జాప్యం చేస్తే వారికి నోటీసులు ఏమీ ఇవ్వకుండా గ్రామంలో దండోరా వేపించి భూములకు వేలంపాటలు నిర్వహిస్తామని అన్నారు. సాధారణంగా హెచ్చుపాటుదారుని పాట అంగీకరించబడినాం, కానీ హెచ్చుపాటుదారుని కాకుండా పాటదారులో మరొక నిలబడకు డిపార్ట్మెంట్ అధికారులకు అధికారం గతంలో చేస్తా చనిపోయాడు. అది ఖాళీగా ఉంది, అది ఎవరెవరో చూసుకుంటున్నారు. దానికి కూడా మనకి మొల్ల విజయ్ కుమార్ రెడ్డి గారి పాట 53,000 ఒక్కసారి. మొల్ల విజయ్ కుమార్ 1,40,000 3 సార్లు. ఈరోజు మన నెల్లూరు జిల్లా చేజర్ల మండలం కోటితీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానం యొక్క భూములు కౌలుకి వేలంపాట పెట్టడం జరిగింది. ఈ యొక్క కౌలు దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల యొక్క ఆమోదానికి లోబడి జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు మొత్తం 5 బిట్లు వేలంపాట పెట్టడం జరిగింది. 1వ బిట్టు సర్వే నెంబర్లో 638 కోటితీర్థం గ్రామంలో ఉంది. 4 ఎకరాల 4 సెంట్లు. గతంలో 50,000 వచ్చింది. ఈ సంవత్సరం బాగా పోటీ పెరిగి 1,40,000కి తెగింది పాట అది. అలాగే 2వ బిట్టు 643 సర్వే నెంబర్లో 2 ఎకరాల 46 సెంట్లు జరిగింది. దానికి గతంలో 36,000 అయితే ఈ సంవత్సరం 50,000కి పాట దిగింది. అలాగే 3వ బిట్టు 608 సర్వే నెంబర్లో 4 ఎకరాల 12 సెంట్లు మాగాణి భూమి. అది గతంలో 40,000 ఉంటే ఈ సంవత్సరం 41,000కే జరిగింది. ఇంకోటి 4వ బిట్టు మడపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 666లో 2 ఎకరాల 48 సెంట్లు జరిగింది. దానికి గతంలో 20,000 రూపాయలు మక్తా ఉంటే ఈ సంవత్సరం పోటీ పెరిగి 37,000 రూపాయలకి పాట జరిగింది, 27,000కి. అలాగే 5వ నెంబరు బిట్టు తెలుగురాయపురంలో సర్వే నెంబర్ 31లో 3 ఎకరాల 53 సెంట్లు జరిగింది. దానికి గతంలో 18,000 మక్తా ఉంటే ఈ సంవత్సరం 56,000కి బాగా పోటీ వచ్చింది, 56,000కి దిగింది. అలాగే మొత్తం కలిపి గత కౌలు వచ్చి 1,64,000 రూపాయలు అయితే ఈ సంవత్సరం ఈరోజు వచ్చిన పాట 3,14,000 అంటే నికరంగా 1,50,000 రూపాయలు ఈరోజు దేవస్థానానికి ఆదాయం జరిగింది. పరిమితి 3 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఇది 2024 కాబట్టి 2024-25 సంవత్సరం నుంచి 25-26 26-27 అంటే 2027కి అయిపోతుంది. 2027 సంవత్సరం జూన్లో కానీ మళ్ళీ పాట తిరిగి నిర్వహిస్తాం. అంటే 3 సంవత్సరాలు కావాలి. సార్, రైతులు కొత్త భూమి ఆక్రమిస్తున్నారు కదా, దాని మీద రైతులు ఆక్రమించిన భూమి కోసం మేము సర్వే పెట్టున్నాము. సర్వేయర్ గారు మాకు వచ్చిన రోజు మేము వచ్చి దగ్గరుండి సర్వే చేయించుకొని దాన్ని మేము సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. 27 పాటలు అన్నారు కదా సార్, నాటికి అంటే ఫైనాన్షియల్ ఇయర్కి కట్ ఆఫ్ అయిపోద్ది. వాళ్ళు తర్వాత ఎటువంటి మాకు ప్రమేయం లేకుండా వేలం పాట అది నాలుగు కానీ వేయకూడదు. అట్లా వేసిందంటే ఈరోజు ఎట్లయితే జరిగిందో అలాగే దేవస్థానం వారు జప్తు చేసి పాట పెడతారు. దేవస్థానం వారికి ఆ విధంగా పూర్తి అధికారం కలదు. మీకు అధికారం శాఖ చట్టం రూల్స్ ప్రకారం వచ్చే సంవత్సరం ఇదే నెల మేము మళ్ళీ మక్తాల వసూలుకి వస్తాం. వచ్చినప్పుడు ఎవరైతే మక్తా కట్టకుండా బాకీ పెడతారో వారి యొక్క భూమిని నోటీసుతో నిమిత్తం లేకుండా వెంటనే దండోరా వేసి మళ్ళీ వేలంపాట పెడతాము. డబ్బులు కట్టిన వల్ల మాత్రం కంటిన్యూ చేస్తాం. అది కూడా దేవాదాయ శాఖ చట్టంలో ఒక భాగం. కాబట్టి రైతులందరూ కూడా ప్రతి సంవత్సరం 3 సంవత్సరాలు ఏ లోటు లేకుండా కడతారని ఆశిస్తున్నాం.